ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ గారు, అలాగే దేవిప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఉద్యోగ సంఘాల మాజీ నాయకులు, మాజీ టీఎన్జిఓ అధ్యక్షులు, అలాగే ఉద్యోగుల సమస్యల పట్ల, ఉద్యోగుల యొక్క విషయాల పట్ల వారికి సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి దేవిప్రసాద్ గారు మనతో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. రైట్, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. రాష్ట్రం దివాలా తీసింది. ఇప్పటికే అనేక సందర్భాల్లో అనేక వేదికలపైన రాష్ట్రం యొక్క పరువును దిగజార్చే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఆర్థిక వ్యవస్థను క్యాన్సర్ సోకినట్టుగా రాష్ట్రానికి క్యాన్సర్ సోకింది, ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందంటూ మాట్లాడుతున్నారు. ఎవరు అప్పు పుట్టట్లేదు, ఎక్కడికైనా వెళ్తే చెప్పులు తీసుకెళ్తాడేమని భయపడిపోతున్నారు, ఎవరు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడారు. అదే ఉద్యోగ సంఘ నాయకులను ఉద్దేశించి మాత్రమే కాదు, యావత్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కూడా ఇక ఏమీ చేయలేమని దాదాపుగా చెప్పేసినట్టే అంటూ ఇవాళ అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఎస్ భరత్ గారు, ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఏం చెప్తున్నాయి? ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అంటే మొట్టమొదటిసారి దివాలా కోరు తనాన్ని బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఏంటి మేము ఏం చేయలేకపోతున్నాము, మీరు ఏం చేయలేరు, వీళ్ళు ఏం చేయలేరు అనేది కేసీఆర్ గారు ఎన్నికల ప్రచారంలో చాలా స్పష్టంగా చెప్పినారు. అత్యంత సున్నితమైన పరిస్థితిని జాగ్రత్తగా ముందుకు తీసుకొని పోవాలి. 9-9.5 సంవత్సరాలలో అద్భుతమైన ప్రగతిని సాధించినాము. ఈ ప్రగతిని ఇట్లనే నిలబెట్టాలంటే అనుభవం ఉన్న వాళ్ళని, తర్వాత ట్రాక్ రికార్డ్ చూసి మీరు ఓటు వినియోగించుకోవాలి, లేకపోతే ఆగమవుతారు, గోసపడతారు అనేది ఏదైతే కేసీఆర్ గారు చెప్పినారో అక్షరాలు ఇవ్వాలని నిజమైంది. ముఖ్యమంత్రి వాళ్ళ బహిరంగంగా ఒప్పుకుంటున్నట్టు దివాలా తీసినామని. దివాలా ఎందుకు తీసినారు, దేనికోసం తీసినారు? అడ్డమైన ఖర్చులు పెట్టినారు. తర్వాత ఖర్చు ఎక్కడ పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు రైతుని బతికిస్తే రైతు రాష్ట్రాన్ని బతికిస్తాడు. అదే ఉద్దేశంతో కదా రైతు బంధు తీసుకొని వచ్చింది. అదే ఉద్దేశంతో అనేక పథకాలు తీసుకొని వచ్చింది. కరెంటు విషయంలో కానివ్వండి, అంటే సాగు నీటి విషయంలో కానివ్వండి, తర్వాత ఈ రైతు సహాయం కానివ్వండి, వీటన్నిటిని తీసేయడం మూలంగా ఇవాళ ఒక అస్తవ్యస్తమైన పరిస్థితి ఏర్పడింది. రైతు బంధు 3 విడతలు రైతు బంధు ఇవ్వలేదండి సరిగా. కేసీఆర్ గారి ప్రభుత్వంలో లాస్ట్ విడత ఏదైతే ఉందో 7,000 కోట్ల రూపాయలు పక్కకు డిస్పర్స్మెంట్గా, అంటే పంచేదానికోసం పక్కకు పెట్టిన డబ్బుని దాన్ని వేరే రకంగా అప్రాప్రియేట్ చేసినారు. ఆ తర్వాత 2 టర్ములు అంటే 2 విడతలుగా ఖరీఫ్ తర్వాత రబీ, ఈ 2 ఏదైతే వచ్చినాయో వాటికి కూడా ఇవ్వలేదు. అంటే 3 విడతలలో కలిపి 21,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? అడ్డమైన దుబారా అనేది ప్రభుత్వ వ్యయంలో జరిగింది కాబట్టికనే, ఖర్చులో జరిగింది కాబట్టికనే. మీరు చూడండి, పుట్టిగానే ఒక 100 కిలోమీటర్ల దూరానికి కూడా మంత్రులు హెలికాప్టర్లలో పోవాల్సిన అవసరం ఏముందండి? చిన్న ఫంక్షన్లకు హెలికాప్టర్లలో పోవడం, దాని మీద 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందంటే ఫిజికల్ ప్రూడెన్స్, తర్వాత ఏదైతే ఒక క్రమశిక్షణ ఉండాలో ఆ క్రమశిక్షణ లోపించడం మూలంగా, తర్వాత వారికి పరిపాలన చేతగాకపోవడం మూలంగా ఇవాళ రాష్ట్రం దివాలా తీసిందనేది దాంట్లో ఏమి అనుమానం ఏం లేదు. మొత్తం రాష్ట్రాన్ని దివాలా. కానీ ఈ విషయాన్ని ఇదివరకు ఒప్పుకోకుండా ఇప్పుడు ఎందుకు ఒప్పుకుంటున్నారంటే, ఉద్యోగస్తులకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, పీరియాడికల్గా పెరగాల్సిన జీతము, ఇన్ఫ్లేషన్ ప్రకారము పెరగాల్సిన జీతం ఏదైతుందో, తర్వాత ఇంకా బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, తర్వాత పర్టికులర్గా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్గొట్టే దానికోసం ఇవాళ ఈ విషయాన్ని దానికి ఎగ్గొట్టే దానికోసం దివాలా తీసినాను ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. నీకు చేతనైతే చేయగలుగుతావు. ఎందుకు అనంటే ఒకే ఒక ఉదాహరణ, కోవిడ్ సమయంలో మొత్తం దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు పండుకున్నాయి, కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రము నష్టం రాలేదు. వచ్చే ఏదైతే ఇయర్ ఆన్ ఇయర్ ఇన్కమ్ ఏదైతే పెరిగిందో ఆ ఇన్కమ్ ఆ 1 సంవత్సరం పెరగలేదు తప్ప ప్రతి విషయంలో ఎక్కడ కూడా లోటు లేకుండా ప్రభుత్వం నడవడం జరిగింది. తర్వాత జీతాలు ఇవ్వడమే కానివ్వండి, తర్వాత సంక్షేమానికి సంబంధించినవి కానివ్వండి, అది జరిగినాయి. మరి అదంతా కోవిడ్ సమయంలో కూడా ప్రభుత్వం మంచిగా జరిగినప్పుడు ఇప్పుడు జరగకపోవడానికి కారణం ఏంటి అని అంటే దుబారా, ఇష్టానికి దుబారా ఖర్చులు చేయడం మూలంగా. ఒకటి, మార్కెట్ సెంటిమెంట్ని మీరు కావాలని దెబ్బతీసిండ్రు. ఇండ్లు కూల కొడతారండి ఎవరైనా? బుద్ధినోడు ఎవడన్నా ఇండ్లు కూల కొడతాడా? ఇండ్లు కూల కొట్టడం అయితేంది, తర్వాత అడ్డంగా భూములు అమ్మేయడం ప్రయత్నం చేయడం అయితేంది, తర్వాత డబ్బుని ఎక్కడైతే మదింపు చేయాలో, ఎక్కడైతే ఖర్చు పెట్టాలో, ఎక్కడైతే దాంట్లో ఆదాయం తీయాలో అక్కడ తీయకపోవడం అయితేంది. దాని మూలంగా ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడింది.
ఆ పరిస్థితిని ఆయన ఒప్పుకున్నాడు. మనం అనేక రోజులుగా Right. అనేక నెలలుగా ఆ మాట మాట్లాడుతున్నాం. దివాలా తీపిస్తూ ఉంది ప్రభుత్వం. దీని చర్యలన్నీ కూడా దరిద్రంగా ఉన్నాయి. దరిద్రానికి దారి తీసే పద్ధతిలో ఈ ప్రభుత్వం ఉన్నది, దాని నాయకత్వం ఉన్నది అనేది మనం ఏదైతే చెప్పామో ఇవాళ ఖచ్చితంగా ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేవిప్రసాద్ గారు, నిజంగా ఆర్థిక వ్యవస్థను బాగు చేసేటువంటి ఆలోచనలు ఉండాలి, అటువంటి ప్రణాళికలు వేసుకోవాలి. కానీ ఇట్లా బహిరంగంగా వేదికలపైన మొత్తం రాష్ట్రం దివాలా తీసేసింది అని మాట్లాడితే రాష్ట్రం యొక్క పరువు ఏంటి, ముఖ్యమంత్రిగా తన యొక్క బాధ్యతల నిర్వహణ గురించి ఎట్లా ఫెయిల్యూర్ అయినట్టు తనకు తానుగా ఒప్పుకున్నట్టుగా చూడాల్సినటువంటి పరిస్థితి. గుడ్ మార్నింగ్ రాజేష్. ఇంతకుముందు పెద్దలు భరత్ గారు చెప్పినట్టు మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి గారు మొత్తంగా చేతులెత్తేస్తున్నట్టు ఇక 420 హామీలు కానీ 6 గ్యారంటీలు కానీ ఏవి ఇక అడగడానికి వీల్లేదు. ఒకవేళ అడిగితే నన్ను కోసుక తినండి అనే విషయంలో ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో ఉద్యోగులకు మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలనే వారు ప్రస్తావించరు. కొత్త కోరికలు లేవు. ఇలా ప్రజలను ఉద్యోగులను వేరు చేయడానికి, ప్రజల్లో నుంచి ఎంప్లాయీస్ను విడదీసి వారి మీద రెచ్చగొట్టడానికి చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగంగా నిన్న రేవంత్ రెడ్డి గారు ఇటువంటి ప్రకటనలు చేసిండని చెప్పి ఇలా ఉద్యోగులకమంతా కూడా ఇలా బగ్గున మణుతా ఉన్నది. కారణం ఏంటంటే మీరు మొత్తం 28 రాష్ట్రాలు ఉన్నాయి. 27 రాష్ట్రాలలో ఎక్కడ కూడా 5 కరువు భత్యాలు పెండింగ్లో లేవు రాజేష్. ఇంతకంటే ఎక్కువ ఆర్థిక పరమైనటువంటి అప్పులు ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా దాదాపు 23 రాష్ట్రాలు ఉన్నాయి. మనం కింది నుంచి 4th ప్లేస్లో ఉన్నాం. మన అప్పులేమీ పెద్దగా లేవు. మనకంటే 23 రాష్ట్రాల్లో చాలా అప్పులు ఉన్నాయని చెప్పి ఇటీవలనే ఆర్బీఐ ఇచ్చినటువంటి నివేదిక కనబడతా ఉంది. మరి అప్పులు ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు కూడా ఉద్యోగులకు కానీ మిగతా ఇచ్చినటువంటి హామీలు కానీ అమలు చేస్తున్నాయి కదా. పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో 5 DL డ్యూలు లేవు కదా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలోకి రావడానికి అలవిగానే హామీలు ఇచ్చిండు. కేసీఆర్ గారు చెప్పినట్టు మీరు ఆగమైతే గోసపడతారని ఏదైతే మాట ఆ రోజు చెప్పిండో ఇవాళ స్పష్టంగా ఇవాళ కనబడతా ఉంది. ఇవాళ ప్రజలందరూ కూడా ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తాడని చెప్పి ఇవాళ ఎదురు చూస్తూ ఉంటే మీరు 17 నెలల తర్వాత చేతులు ఎత్తేసి నన్ను చంపక తినడానికి కాదు నిన్ను ఎన్నుకున్నది, పరిపాలన చేయడానికి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి. ఒక డిఏలకే పిఆర్సీకే నేను గోసుక తింటే రైతు బంధుకి ఎవరిని గోసుక తినాలి, రుణమాఫీకి ఎవరిని గోసుక తినాలి, 2500 పెన్షన్కి ఎవరిని గోసుక తినాలి, మళ్ళీ రాహుల్ గాంధీని గోసుక తినమంటావు, లేకుంటే రేపు ప్రియాంక గాంధీని కోసుక తినమంటావు. ఇదేనా పద్ధతి? ఒక పరిపాలకుడు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి అవసరమైనటువంటి ప్రయత్నం చేయాలి. ఇలా మేము రేవంత్ రెడ్డిని కోసుక తినడానికి ఉద్యోగులు అడగలేదు. నువ్వు మంచిగా 5 ఏళ్ళు పరిపాలించు, ఇచ్చిన హామీలు అమలు చేయని ఇలా ఉద్యోగులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరు ఏది ఆపాలో మీరు చెప్పండి అని ఉద్యోగులను అడుగుతున్నాడు. ఇది కేసీఆర్ గారు మీకు నేను గుర్తు చేస్తా, 2015లో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి ఏందో తెలియదు. రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం సమస్యలు ఏమున్నాయో కూడా సరైనటువంటి అవగాహన లేదు. కానీ కేసీఆర్ గారు ఏ అవగాహన ఆ రోజు లేకున్నా 43% ఇచ్చి ఆర్థిక భారం పెంచారు. కానీ ఎన్నడూ కూడా ఉద్యోగులకు ఇవ్వడం వల్ల నాకు ఇబ్బంది అవుతున్నది, నాకు కష్టమైంది, నేను ఇది అమలు చేయలేదని కేసీఆర్ అన్నాడన్న ఒక్క మాట అన్నాడా? చెప్పలేదు. కాబట్టి ఒక రాజనీతిజ్ఞుడిగా నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి దమ్ము లేక, ధైర్యం లేక, చిత్తశుద్ధి లేక ఇవాళ ఎదుటి వాళ్ళ మీద దాడి చేయడం అనేటువంటిది ఇది నిజంగా చాలా దుర్మార్గం. ఇవాళ మొత్తం తెలంగాణ ఉద్యోగులు అంటే ఎవరండి? తెలంగాణ ప్రజల్లో భాగం. ఇలా 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారంటే దాదాపుగా ఇంటికి 5 వేసుకున్న 65 లక్షల మంది ప్రజలు ఉంటారు. వీళ్ళందరినీ కూడా తెలంగాణ ఉద్యమంలో భాగం పంచుకున్న వాళ్ళు. నువ్వేమో తెలంగాణ ఉద్యమంలో లేవు, తుపాకీ బట్టి ఉద్యమంలో ఉన్న వాళ్ళని కాల్చడానికి పోయినావు. కాబట్టి ఇవాళ ఏం చేస్తున్నావు అంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళను ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ను నువ్వు అబండాలు వేస్తావు, మాటలు మాట్లాడతావు. ఉద్యమంలో ఉన్న అందరినీ కూడా, అన్ని వర్గాలని కూడా ఇవాళ బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇప్పటికైనా ఉద్యోగుల సంఘాలను పిలిచి చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కారం చేయండి, అంతే తప్ప మిగతా విషయాలు మాట్లాడడం అనేటువంటిది ఇది దివాలాకోరు రాజకీయం. 18,500 కోట్ల కంటే ఆదాయం మించి లేదు కాబట్టి నన్ను చంపినా, నన్ను కోసుకు తిన్నా కూడా నా దగ్గర అంతకంటే లేవు అనేది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడి మొత్తం దివాలా తీసేసినాం, ఎవడు నమ్మట్లేడు, బయటికి పోయినా కూడా ఎవడు కూడా కనీసం అప్పు కూడా ఇవ్వట్లేరంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రతిష్టను, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింతగా దిగజార్చే విధంగా కామెంట్స్ ఉన్నాయంటూ అన్ని వర్గాల నుంచి కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తమవుతుంది. దివాలా తీసినామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పట్ల ప్రజల నుంచి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తమవుతుంది. మాకు ఎందుకు హామీలు ఇచ్చారు, మరి వాళ్ళ ఎందుకు హామీలు ఇచ్చారు, హామీలు ఇచ్చి వాళ్ళు ఎందుకు చేతులు ఎత్తేస్తున్నారు అంటూ ప్రజలు వాళ్ళ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నారు. రైట్ భరత్ గారు, ఒక ఉద్యోగుల విషయంలోనే కాదు, టోటల్గా ఇక అందరికీ 6 గ్యారంటీలు పక్కకు పోయినట్టేనా, తర్వాత మిగిలినటువంటి అనేక హామీలన్నీ కూడా పక్కకు పోయినట్టేనా, ఇక ఏమంటే నా దగ్గర ఏమీ లేవని చెప్తున్నటువంటి పరిస్థితి అనేది?
ఉద్యోగుల విషయాన్ని అడ్డం పెట్టుకొని అన్ని గ్యారంటీలకి అన్ని హామీలకి ఎగనాం పెట్టే కార్యక్రమం ఇవాళ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారనేది నా ఉద్దేశం. లేకపోతే మీకు స్పష్టమైన లెక్కలు ఉన్నాయి, కాగ్ రిపోర్ట్స్ ఉన్నాయి, రిజర్వ్ బ్యాంక్ రిపోర్ట్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్స్ ఉన్నాయి. వీటన్నీ చాలా స్పష్టంగా 10 సంవత్సరాలు అద్భుతమైన ప్రగతి సాధించింది కేసీఆర్ గారి హయాంలో అనేది స్పష్టంగా ఉన్నది. ఈ 10 సంవత్సరాలు సాగిన ఏదైతే ఒక చరిత్ర ఏదైతే ఉన్నదో అది కాదు అని చెప్పేదానికి ఏమున్నదండి? ఎందుకైంది అది? ఇప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ మన బడ్జెట్ ఏముండింది? మొదట 1,00,000 లోపు ఉన్నది, 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ లోపల ఉండింది. అది కేసీఆర్ గారి హయాం అయిపోయే సమయానికి అది దగ్గర 2,60,000 కోట్ల రూపాయలకు చేరింది. ఎట్ట చేరుతుందండి? తర్వాత లోటు బడ్జెట్ అనేది ప్రతి బడ్జెట్లో చాలా తక్కువ ఉన్నది. తర్వాత విపరీతంగా ఎవరు కూడా ప్రపంచంలోనే ఎవరు పెట్టలేనంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బడ్జెట్లో పెంచారు. సంక్షేమానికి, తర్వాత పరిపాలనకి, తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఆస్తుల్ని పెంచే దానికోసము కేటాయింపులు ఏదైతే ఉన్నాయో అన్ని సమానంగా చేసిన ప్రభుత్వం కేవలం దేశం మొత్తంలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో. అదంతా చేస్తున్న క్రమంలో కూడా ఎన్నడూ కూడా ఒక ఈ రకమైన పరిస్థితి దివాలా కాదు దానికి దరిదాపుల్లో కూడా పరిస్థితి ఎప్పుడు రానియకుండా ప్రభుత్వాన్ని నడిపిన ఘనత కేసీఆర్ గారిది. ఇవాళ 1.5 సంవత్సరంలోనే ఏమైపోయింది? ఎందుకు జరుగుతుంది ఇది? 18,500 కోట్ల రూపాయల ఆదాయమే ఉన్నది స్టేట్ అని అంటే చెప్పడానికి సిగ్గనిపించట్లేదా ముఖ్యమంత్రికి? చాలా విచిత్రమైన విషయం అండి. ఒక డిపార్ట్మెంట్ మీద వస్తుంది ఇంత అమౌంట్, ఒక్క డిపార్ట్మెంట్ మీద వస్తుంది. ఆ డిపార్ట్మెంట్ మొత్తం సర్వనాశనం చేసే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని ఇవాళ ఎక్కడున్నాయి? ఎందుకు పోయింది ఇదంతా? ఇక్కడ చూడు, దేనికోసం పోయింది, ఎక్కడికి పోయింది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎంప్లాయీస్ని ప్రజలకు శత్రువులుగా చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఒక విషయాన్ని గమనించుకోవాలి, ఎంప్లాయీస్ 9-10 సంవత్సరాలు తెలంగాణ ఫామ్ అయినప్పటి నుంచి తెలంగాణ కోసం కొట్లాడిన దాంట్లో వారి భాగం సింహభాగం కూడా ఉన్నది. అదే కాకుండా తెలంగాణ వచ్చిన తర్వాత అనేక పథకాల అమలు ఏదైతే ఉన్నదో ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఉన్నది దాంట్లో. అందుకనే ఇంతకుముందు దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా ఎంప్లాయీస్కి 40% పైన ఏదైతే జీతాలు పెంచడం జరిగిందో దాని మీద ఎప్పుడు కూడా కేసీఆర్ గారు రిగ్రెట్ కాదు. తర్వాత ఇంకొకసారి 30% పైన పెంచడం జరిగింది. అప్పుడు లేదే మరి, అప్పుడు లేని ఈ దివాలా కోరుతనం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇది ఎందుకు వచ్చింది అంటే దుబారా ఖర్చులు. ఒక చిన్న పని చేద్దాం, మీరు ఈ ఇప్పుడు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం ఏంది, పెట్టిన ఖర్చు ఏంది, దేని మీద ఖర్చు పెట్టినరు? ఢిల్లీ తిరగడానికి అంటే బేకారుగా ఢిల్లీ తిరగడానికి 45 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారండి. 45 కోట్ల రూపాయలు. అట్లాంటి ఎన్ని చెప్పేదానికి వీల్లేనన్ని ఖర్చులు. తర్వాత ఒక ఈవెంట్ని ప్రచారం చేయడానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. ఒకటే ఈవెంట్ని ప్రచారం చేయడానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. దాంట్లో నుంచి 1 నయా పైసా కాదు కదా, 1/2 నయా పైసా కూడా దాంతో ఇన్కమ్ ఉండదు. ఇట్లాంటి దుబారా ఖర్చులు చేసి ఆయన ఏమంటాడంటే, ఏముందండి ముఖ్యమంత్రి అంటే ఏమన్నది, గుంపు మేస్త్రి పనే కదా అని అన్నాడు. గుంపు మేస్త్రీలను నువ్వు అవమానపరిచావు. ఎందుకనంటే గుంపు మేస్త్రీలు చాలా పద్ధతిగా ఇండ్లు కట్టి మామూలు మార్కెట్, కొత్త ఇండ్లకి మామూలు మార్కెట్ రేట్ కన్నా కనీసం 20% తక్కువకి వినియోగదారులకు అందించే చరిత్ర గుంపు మేస్త్రీలది. నువ్వు చివరికి గుంపు మేస్త్రీలను కూడా బదనాం చేసే కార్యక్రమం చేస్తే నువ్వు గుంపు మేస్త్రి కాదు, నువ్వు పనికిరాని మేస్త్రి. నువ్వు పనికిరాని మేస్త్రి కాబట్టినే ఇవాళ రాష్ట్రం దివాలా తీసింది. రైట్, ఓకే రైట్. దేవిప్రసాద్ గారు, నిజంగా ఆ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా అంటే కన్వీన్స్గా చెప్పే ధోరణి వేరు. ఉద్యోగ సంఘాలకు సరే పరిస్థితి ఇట్లా బాగాలేదు, కొంచెం అర్థం చేసుకోండి అని చెప్పే ధోరణిలో చెప్పాల్సి వస్తుంది. కానీ ఏం చేసుకుంటారో చేసుకోండి, నన్ను కోసుకొని తింటారా అంటే వాళ్ళని చులకన చేసినట్టుగా, వాళ్ళ యొక్క డిమాండ్స్ని కావచ్చు, వాళ్ళ ఫీలింగ్స్ని కావచ్చు హర్ట్ చేసినట్టు కాదా, వాళ్ళని అంత పరుషంగా మాట్లాడడం అనేది ఎట్లా రిసీవ్ చేసుకుంటారనమాట ఉద్యోగ సంఘాలుగా? మీరు రాజేష్ గారు, ప్రజల పేరు చెప్పి ఉద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలను మోసం చేసే పని చేస్తున్నాడు ఉద్యోగుల పేరు చెప్పి. అట్లా ప్రజల పేరు చెప్పి ఏమి ఇవ్వకుండా 6 గ్యారంటీలు, 420 హామీలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఉద్యోగులకు నేను ఎక్కువ ఇస్తున్నా అని చెప్పి ప్రజల దగ్గరికి పోతుండు, ఉద్యోగులకు ఏం చెప్తుండు, ప్రజలకు ఇవ్వాలి కదా అని ఇట్లా అంటే డ్యూయల్ డ్రామా ఆడుతున్నాడు.
ఇక్కడ ఏమి అంటే సరిగ్గా ఏంటంటే ఇలా 18,500 రూపాయలు కేసీఆర్ గారి హయాంలో 10 ఏళ్ల పాటు వచ్చినటువంటి ఓన్ రెవెన్యూ రిసీట్ రాబడి తగ్గడానికి కారణం ఎవరు? రాజేష్ గారు. రేవంత్ రెడ్డి ఇలా బాధ్యుడు దానికి. ఇలా 3,000 తగ్గినా 4,000 తగ్గినా రిజిస్ట్రేషన్లు ఎందుకు తగ్గినాయి? తర్వాత నీకు మిగతా ఆదాయం ఎందుకు తగ్గింది? కారణం ఏంటంటే నువ్వు అవలంబిస్తున్నటువంటి విధానాలు. ఎవడన్నా మా రాష్ట్రం దివాలా తీసింది, మా రాష్ట్రానికి క్యాన్సర్ పట్టింది, మా రాష్ట్రం ₹1 ఉడతలేదంటే ఎవడన్నా బ్రాండ్ ఇమేజ్ ఉన్నాడు ఎవడన్నా ₹1 ఇస్తాడా రాజేష్ గారు? కాబట్టి ఇలా మొత్తం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయడానికి కారణమైనటువంటి రేవంత్ రెడ్డి వల్లే ఇలా ఓన్ రెవెన్యూ రిసీట్ రాబడి తగ్గింది. ఎన్నడూ కూడా కేసీఆర్ గారు ఈ 10 ఏళ్ల పాటు నాకు డబ్బు వస్తలేదు, నేను ఉద్యోగులకు ఇంత ఇస్తున్నా కానీ అని ఎప్పుడు చేతులెత్తేయలేదే. అన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు నిరంతరంగా కొనసాగినాయి. ఉద్యోగులకు ఇచ్చినటువంటి ఫిట్మెంట్ వల్ల కొంత ఆర్థిక భారం పడినప్పటికి కూడా ఆర్థిక భారాన్ని వేరే విధంగా రియంబర్స్ చేసుకొని ఎన్నడూ కూడా ప్రజలకు ఉద్యోగులు విడదీసేటువంటి ప్రయత్నం చేయలే. ఉద్యోగులు అనేటోళ్ళు ఇలా 13 లక్షల మంది ఉద్యోగులు నువ్వు పెట్టినటువంటి అన్ని స్కీములను కూడా ప్రజల దగ్గరికి చేరవేసేటువంటి వాళ్ళు. నువ్వు వాళ్ళ పట్ల నువ్వు ఇట్లా మాట్లాడి మొత్తం ఇవాళ వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది అనేటువంటి ప్రజల ముందు మిమ్మల్ని పెడతాను, 10 లక్షల మందితో బహిరంగ సభ నేనే ఏర్పాటు చేస్తాను, ప్రజల ముందు మిమ్మల్ని పెడతాను, ప్రజలకు ఏం చెప్తారో చెప్పండి, మీకు అప్పుడు మీ హామీలు మీకు నెరవేరుస్తానంటూ ఒక రకమైనటువంటి ప్రజలకి మీరు అన్నట్టుగా ఉద్యోగులకి ఒక రకమైనటువంటి ఇప్పుడు అగాధం తీసుకురావచ్చు. ప్రజలకి ఉద్యోగుల మధ్య ఇంతకుముందు భరత్ అన్నట్టు కరెక్ట్ మాట అది. ఉద్యోగుల్ని ప్రజల మధ్య అగాధాన్ని సృష్టించి ఒకరి మీద ఒకరు దాడి చేసుకునేటువంటి ప్రయత్నం గతంలో ఎన్టీ రామారావు ఒక సందర్భంలో చేసిండు. తర్వాత సెటరైట్ అయిండు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యమాల తర్వాత. ఇవాళ కూడా ఏం చేస్తున్నాడంటే రేవంత్ రెడ్డి 10 లక్షల మందిని పిలవండి, మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన 10 లక్షల మంది ప్రజల్ని పిలవండి. ఇటు మా కేటీఆర్ గారు ఉంటారు, ఇటు రేవంత్ రెడ్డి ఉంటాడు, ఉద్యోగ సంఘాలు పిలవండి, కావాలంటే బీజేపీ నాయకులు కూడా పిలవండి, అందరం ఒక స్టేజ్ మీద కూర్చుందాం. 10 లక్షల ముందు ప్రభుత్వం ఏం చేస్తున్నది మీరు చెప్పండి, ఏం చేయలేదో ప్రజల పక్షాన మేము చెప్తాం, ఉద్యోగులు ఏం కావాలో చెప్తారు. నిజంగానే పిలువమనండి 10 లక్షల మందిని. ఇలా రుణమాఫీ ఎందుకు చేయలేదు, రైతు బంధు ఎందుకు చేయలేదు, తులం బంగారం ఎందుకు ఇస్తలేవు, 2000 మహిళలకు పెన్షన్లు ఎందుకు ఇస్తలేవు, సన్నవడ్లకే బోనస్ ఇచ్చి వేరే వాటికి ఎందుకు ఎగ్గొడుతున్నావు, కానుగోలు కేంద్రాలు ఎందుకు పెడతలేవు, ఇవన్నీ కూడా చర్చిద్దాం. ఇలా డెఫినెట్గా 10 లక్షల మందిని పిలిచి ఈ రాష్ట్రంలో 420 హామీలు, 6 గ్యారంటీలు ఏం అమలు చేసాము, ఏం అమలు చేయలేదు చర్చ జరగాల్సిందే. మొన్న ఎలకతుర్తి సభలో 10 లక్షల ముందే చెప్పిండు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా. 10 లక్షల మంది జనం ముందు ఏం జరుగుతలేదో, ఏం జరుగుతున్నదో, ఏం చేయానో చాలా స్పష్టంగా ఎలకతుర్తి సభ ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఆ తర్వాత ఈయనకు ప్రకంపనలు మొదలైనవి, ఫ్రస్ట్రేషన్ మొదలైంది. జనమంతా చైతన్యమంతా అవుతా ఉన్నారు కాబట్టి ఏదో ఒక ఏమో గాయకెత్తుకోవాలని ఇవాళ ఈ ఆర్థికపరమైనటువంటి గాయకెత్తుకున్నాడు తప్ప నీకు వస్తున్నటువంటి నువ్వు ఇన్ని డబ్బులు వచ్చినాయి ఓన్ రెవెన్యూ రిసీట్ ఏం చేసినావు చెప్పు. 1,58,000 కోట్లు అప్పు తెచ్చినావు కదా 17 నెలల్లో. 1,58,000 కోట్లు ఏం చేసినావు, వచ్చిన రెవెన్యూ రిసీట్స్ ఏం చేసినావు, ఒకసారి ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయి. నువ్వు నెలకు జీతాలు ఇచ్చుడు తప్ప ఇంకేమైనా చేసినావా? హెలికాప్టర్ ఖర్చులకు దాదాపుగా 18 కోట్లు పెట్టినావు. అందాల పోటీలకు 200 కోట్లు పెట్టి ఇప్పుడు అవసరమా రాజేష్ గారు? ఒకవైపు ఇంత దుర్భిక్షం అంటున్నావు, ఆర్థిక పరిస్థితి బాగాలేదంటున్నావు, ఈ 200 కోట్ల రూపాయలు పెట్టి అందాల పోటీలు నిర్వహించాల్సినటువంటి అగత్యం ఎందుకు? ఇలా అందాల పోటీలు రద్దు చేయి, చేసి 200 కోట్ల రూపాయలు ఆదా చేయి. ఇట్లా అనేక స్టడీ టూర్ల మీద 45 కోట్లు, స్టడీ టూర్ల మీద కూడా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వీడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నారు మంత్రులు. 90 కిలోమీటర్లు ఉన్నటువంటి తాండూరుకు కూడా హెలికాప్టర్లో పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఎవరు చేస్తున్నారు దుబారా? దుబారా నువ్వు చేసుకుంటా ప్రజల్ని దుబారా చేయొద్దంటే ఇది దుర్మార్గం తప్ప ఇంకొకటి ఏమవుతుంది? రైట్. ఇక రాష్ట్రం యొక్క ప్రతిష్టను పెంచాల్సిన ముఖ్యమంత్రి, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని మరింతగా తన ప్రణాళికలతో మెరుగుపరచాల్సిన ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్రం ఆర్థికంగా మొత్తం దివాలా తీసేసినాం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడడం పట్ల అటు ఉద్యోగులే కాదు ఇటు ప్రజలు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు అనేక హామీలు ఇచ్చారు, ఇవాళ చేతులు ఎత్తేసి మా దగ్గర ఏమీ లేవని చెబుతూ మమ్మల్ని మాకు ఇచ్చినటువంటి హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రజలు కూడా ఆగ్రహంగా ఉన్నారు. రైట్. మొత్తం దివాలా తీసినాం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసారు. అటు ఉద్యోగుల విషయంలోనే కాదు మొత్తం ప్రజలకు కూడా అనేక హామీలు ఇచ్చారు కాబట్టి ఆ హామీల విషయంలో కూడా ఇక మేమేమి అమలు చేయలేము అని చాలా విస్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించినట్టే. దీని పట్ల ప్రజలు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని నమ్మించి మోసం చేశారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉండే, మన బాండ్ల విలువ ఎట్లా ఉండే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిపుష్టం చేసుకున్నటువంటి ఆలోచన ఎట్లా ఉండే అనేది అనేక సందర్భాల్లో అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తూ ఉండేవారు. ఒకసారి అప్పుడు సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఒకసారి మనం చూద్దాం.
ఎవ్రీ ట్యూస్డే ఆర్బీఐ వాళ్ళు బాండ్స్ మన రాష్ట్రం మన ఇండియన్ ఇస్తాం, మాకు ఇంత అవసరం ఉందండి అని చెప్పి వాళ్ళు బాండ్స్ పెడతారు. బాండ్స్ అని బ్యాంకులు, ఎల్ఐసి, ఇతర సంస్థలు కొంటా ఉంటారు. ఏ రాష్ట్రం యొక్క బాండ్ కూడా 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు, ఏదో ఒక రాష్ట్రం ఉంది అది 15 సంవత్సరాల వరకు కొంటారు. ఎవ్రీ ట్యూస్డే బాండ్ పెట్టగానే అందరు ఎంక్వైరీ, తెలంగాణ బాండ్ ఉందా అండి అన్ని బ్యాంకులు. ఒకసారి నేను రామచంద్రరావు గారికి చెప్పి, రామచంద్రరావు సార్ ఒకసారి 25 years పెట్టమను, ఒకసారి 40 years పెట్టమను, 25 సంవత్సరాల 40 సంవత్సరాల బాండ్ అమ్మే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. మన ఫిజికల్ ప్రుడెన్స్, మన డిసిప్లిన్, వీ నెవర్ డిఫాల్ట్ అధ్యక్ష, నాట్ ఈవెన్ బై డే కూడా. తీసుకున్న అప్పులు చెల్లించడం కూడా ఒక్క పైసా కూడా డిఫాల్ట్ కాలే, ఎప్పుడు కూడా అసలు ఓడి తీసుకోలే, ఉన్నంతలో వ్యవహారాన్ని జరుపుకుంటూ పోతా ఉన్నాం. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినన్నా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. చెప్పరు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చెప్తారు, నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా? లేదు, ఉన్నదే 18,500 కోట్లు, ఎట్లా వంచుదామో చెప్పండి. సో మనం క్లియర్గా చూసాం, అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడినప్పుడు ఎంత ఆత్మవిశ్వాసం పెరిగే విధంగా అనిపించినాయో ఆ మాటలు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెంత గందరగోళంగా మారుతున్నటువంటి ఆందోళన చాలా క్లియర్గా ఇద్దరు ముఖ్యమంత్రులు, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలలో చాలా క్లియర్గా అర్థమవుతోంది. భరత్ గారు, నాడు మొన్నటిదాకా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నప్పుడు ఒక ఆశావాహ దృక్పథం, ఇవాళ ఏం కనిపిస్తుంది? అంటే ఎవడైనా సోయినోడు మీరు దివాలా తీసిన నాకు అప్పేమని అంటే ఎవడన్నా ఇస్తాడండి? ఎవడన్నా ఇస్తాడా? తర్వాత రెండో విషయము, నన్ను పోసుకదని అంటే ప్రజలకు అర్థం కావట్లేదా? నువ్వు చేసిన పని ఏంది, నువ్వు మాట్లాడింది ఏంది, నువ్వు చేసింది ఏంది? 1,50,000 కోట్ల రూపాయలు, నెలకు 10,000 కోట్ల రూపాయల చొప్పున అప్పు తీసుకొని వచ్చినావు, అది ఏం చేసినావు ఎవరికి తెలియదు, ఏం చేసినావు ఎవరికి తెలియదు. తర్వాత చివరికి యూనివర్సిటీ భూములను తాకట్టు పెట్టి తీసుకొచ్చిన పైసలు కూడా ఏమైనా ఎవరికి తెలియదు. ఎక్కడ పోతున్నాయి ఈ పైసలు? ఇంతకుముందు దేవిప్రసాద్ గారు అడిగినారు, ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయమని అంటారు. నీకు వచ్చిన పైసలు ఏంది, నువ్వు పెట్టిన ఖర్చు ఏంది, ఇది ప్రజలకు చెప్పాలి కదా. ఇది చెప్పకుండా ఒక రకమైన విద్వేషాన్ని ప్రజల మధ్యన క్రియేట్ చేయడం, ఎంప్లాయీస్కి వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా ఎంప్లాయీస్ని నిలబెట్టే కార్యక్రమం ఏదైతే చేస్తుండ్రో ఇది దుర్మార్గమే కాదు, ఈ రాష్ట్రాన్ని ఇంకా తీవ్రమైన బాధలలోకి, కష్టాలలోకి నెట్టివేయబడుతుంది. ఈ రకమైన అప్రోచ్ ఏదైతే ఉందో, 40 సంవత్సరాల బాండ్ ఎవరు కొంటారండి? 40 సంవత్సరాల బాండ్ అనంటే ఇవాళ ఈ బాండ్ కొనుక్కుంటే 40 సంవత్సరాల తర్వాత దాని మీద ఏదైతే మనం ఇంట్రెస్ట్ ఇస్తామని ప్రతిపాదిస్తున్నామో ఆ ఇంట్రెస్ట్తో కలిపి ఆ బాండ్ మొత్తం 40 సంవత్సరాల తర్వాత వస్తుంది. అయినా కానీ దాని మీద అంత విశ్వాసంతో 40 సంవత్సరాల తెలంగాణ బాండ్ను కొనడం అనేది జరిగింది. ఎందుకు జరిగింది? కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పిండ్రు, ఫిజికల్ ప్రూడెన్స్ అంటే ఆర్థిక క్రమశిక్షణ ఏదైతే ఉందో అది అత్యంత నాణ్యమైన క్రమశిక్షణ పాటిస్తేనే 40 సంవత్సరాల బాండ్స్ కొంటారు. ఆ బాండ్స్ కూడా మనం ట్రాన్సాక్ట్ చేయగలిగినాము కేసీఆర్ గారి హయాంలో. ఇవాళ మీరేం చేస్తున్నారు? రాష్ట్రం దివాలా తీసిందని ముఖ్యమంత్రి స్వయంగా ఓపెన్గా ప్రకటిస్తే యు ఆర్ నాట్ ఫిట్ టు బి దేర్, నువ్వు అక్కడ ఉండే అర్హత లేదు నీకు. ఆ మాట అనేదానికి ముందే నువ్వు రిజైన్ చేసి నువ్వు మాట్లాడావు, నా చేత కావట్లేదు అందుకని చెప్పి నేను నడపలేకపోతున్నా. అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? 18,500 కోట్లే ఉంటుందా ఇన్కమ్? జిఎస్టీ నుంచి సెంట్రల్ డెవల్యూషన్ ఏమైంది? జిఎస్టీలో మన భాగం ఏమైంది? ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు ప్రజలకి? నీ చేతగానితనానికి ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసం మీద మోసం చేయడం, తర్వాత చేతులు ఎత్తేసే దేనికోసం చేతులు? ఇవాళ కేవలము ఉద్యోగస్తులకి రావాల్సింది ఎగ్గొట్టడం కోసమే కాదు ఈ డ్రామా అంతా. ఈ డ్రామా అంతా ఏంటంటే ఓవరాల్గా మొత్తం 420 హామీలు, తర్వాత 6 గ్యారంటీలకి ఎగనాం పెట్టేదానికోసము, ప్రజల్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని అందరినీ సర్వనాశనం చేసి ముంచేదానికోసమే ఇవాళ గుంపు మేస్త్రి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. రైట్, ఈ గుంపు మేస్త్రి ఆయన పెట్టుకున్న టైటిల్ అది. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్యాన్సర్ లాగా తయారైన ఈ పరిపాలన ఉండాలనా, క్యాన్సర్తో చావాలనా, ఇది నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ప్రజలకి. రైట్. దేవిప్రసాద్ గారు, అంటే
దివాలా తీసింది రాష్ట్రం కాదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాదు, సీఎం రేవంత్ రెడ్డి దివాలా తీశారు అంటూ కేటీఆర్ విమర్శించారు. ఇవాళ పూర్తిగా అసలు రాష్ట్ర ఆర్థికం ఎట్లా ఉంటుంది, దాని నిర్వహణ ఎట్లా ఉండాలి, దాని ఫలితాలు ఎట్లా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది అనేది సమగ్రంగా ఇవాళ వివరించబోతున్నట్టుగా కేటీఆర్ చెప్పారు ఇవాళ మీడియాతో భేటీ. రాజేష్ గారు, ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీలో కూడా అప్పుల మీద, రాష్ట్రం దివాలా తీసిన దాని మీద కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అనేక మంది మా బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇట్లా ప్రజలకు ఒలిచి చెప్పింది. అసలు మీరు దుష్ప్రచారం చేస్తున్నారు, అప్పులకు సంబంధించి రాష్ట్ర ఇమేజ్ను నాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దివాలా తీస్తున్నది మీ దివాలాకోరు, మీ భావజాల దారిద్ర్యం తప్ప తెలంగాణ దివాలా తీయలేదు. తెలంగాణ ఎందుకు తీస్తుంది? ఇలా అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 80 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక పెద్ద ప్రాజెక్టు కడితే ఒక చిన్న 2 పిల్లర్లు 2,000-3,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కాంపోనెంట్లో చిన్న ఇబ్బంది వస్తేనే మొత్తం 80,000 కోట్లు డ్యామేజ్ జరిగిందని చెప్పి నువ్వు బయట దుష్ప్రచారం చేస్తున్నావు. 24 గంటలు విద్యుత్ ఇవ్వడానికి అనేక సబ్స్టేషన్లు పెట్టి, ట్రాన్స్ఫార్మర్లు పెట్టి, ట్రాన్స్మిషన్ లాసెస్ను ఇవాళ కట్టడి చేసి అద్భుతమైనటువంటి తెలంగాణగా విద్యుత్తును తీర్చిదిద్దినటువంటి వాటి మీద నువ్వు ఇవాళ కమిషన్లు వేసి ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ప్రపంచమంతా ఏం చూస్తుందంటే తెలంగాణలో పెట్టినటువంటి డబ్బంతా కూడా ఇవాళ దివాలాకోరు రాజకీయంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కాబట్టి అసలు కాంగ్రెస్ పార్టీని నమ్మేటువంటి స్థితిలో ఇవాళ ఎక్కడ కూడా లేవు. మీరు చాలా మిత్తిలకు తెచ్చుకున్నారు, 10% తెచ్చుకున్నారు, 12 తెచ్చుకున్నారు అని దుష్ప్రచారం చేసినావు. మేము తక్కువ మిత్తి కోసం చాలా డబ్బులు తెస్తాం చూడని చాలా నమ్మబలికినావు కదా. మళ్ళీ ఎక్కడన్నా తీసుకురా, అప్పులు ఉడతలేవని ఎందుకు చెప్తున్నావు? అప్పులు ఉడతాయనే కదా నువ్వు చెప్పింది. ఆ రోజు బట్టి విక్రమార్క కానీ మీరు కానీ ప్రజలకు ఏం చెప్పిండ్రు? ఒక సుదీర్ఘకాలమైనటువంటి మా రాజకీయ పార్టీ ఆర్బీఐతోనూ ఆర్థికవేత్తలతోనూ అనుసంధానం చేసినావు. ఈ అప్పులు మాకు లెక్క కావని కదా నువ్వు ప్రజలు నమ్మించి ఇలా అధికారంలోకి వచ్చినావు. వచ్చిన తర్వాత ఏం చేసినావు? ఒక్కటి కూడా చేసింది లేదు. ఇలా ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్ పేరు మీద ఇచ్చినావు, ఇలా ఆర్టీసీని దివాలా తీసినావు. వాటికి అవసరమైనటువంటి రియంబర్స్మెంట్ లేకపోవడం వల్ల ఇలా సమ్మెకు దిగాల్సినటువంటి పరిస్థితి ఆర్టీసీ ఉద్యోగులకు వచ్చింది. 1వ తారీఖు వేతనాలు అంటున్నావు. ఎవరికి ఇస్తున్నావు వేతనాలు? అంగన్వాడీలకు ఇస్తున్నావా? ఫస్ట్కి వేతనాలు ఆశాలకు ఇస్తున్నావా? మోడల్ స్కూల్ వాళ్ళకి ఇస్తున్నావా? గెస్ట్ లెక్చరర్లకు ఇస్తున్నావా? అవుట్సోర్సింగ్ ఇస్తున్నావా? కాంట్రాక్ట్ ఇస్తున్నావా? 8 లక్షల మంది ఉద్యోగులకు అసలు ఫస్ట్కు జీతాలే వస్తలేవు. 2 నెలల నుంచి 3 నెలల నుంచి మాకు వస్తలేవని చెప్పి ధర్నాలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మొత్తంగా కూడా ఇవాళ రాష్ట్రాన్ని దివాలా తీయించడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ పరిపాలన అంటేనే ప్రజల్లో ఒక ఏవగింపు వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇవాళ ప్రజలు ఆలోచించుకుంటారు. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తెచ్చినాం, అయ్యో మన ఎత్తి మీద ఎందుకు పెట్టుకున్నాం, ఇంత భారం ఎందుకు అయింది అనేటువంటి ఒక భావన ఇవాళ ప్రజల్లో సర్వత్రా చెప్తున్నాం, వాస్తవాలు చెప్తున్నాం, ప్రజలు అర్థం చేసుకుంటారని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇప్పుడు అప్పుడు చెప్పిన అబద్ధాలని చెప్పండి మళ్ళీ రాజేష్ గారు. ఇప్పుడు చెప్తున్నాయి నిజాలైతే నువ్వు ఎన్నికల ముందు చెప్పిన అబద్ధాలను ముక్కు నేలకు రాయి. అసెంబ్లీ నుంచి కాళేశ్వరం వరకు ముక్కు నేలకు రాయి. నువ్వు అప్పుడు చెప్పిన అబద్ధాలా? ఇలా చెప్తున్నాయి నిజాలైతే మనం చెప్పిన అబద్ధాలు. మరి దీని మీద కట్టుబడి ఉండమనండి. మీ మేనకా గాంధీ, మీ ప్రియాంక గాంధీ, మీ రాహుల్ గాంధీ సంతకాలు పెట్టి 2 లక్షల ఉద్యోగాలు ఎవరి ఇయర్ ఇస్తామన్నారు. మేము పెట్టిన నోటిఫికేషన్ ఉండడం వల్ల 50,000 ఉద్యోగాలకు ఆర్డర్లు ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వనండి 50,000 ఉద్యోగాలు ఛాలెంజ్ చేస్తున్నాం మేము. ఎస్ భరత్ గారు, అంటే ఇప్పుడు ఏదైతే ప్రసంగము ముఖ్యమంత్రి గారు చేసినారో ప్రజలు యాజ్ ఎ క్లాస్, తర్వాత ఎంప్లాయీస్ యాజ్ ఎ డిఫరెంట్ క్లాస్, ఈ 2 క్లాసుల మధ్యన ఒక రకమైన వ్యతిరేకతని, తర్వాత తీవ్రమైన వ్యతిరేక భావాన్ని, వీళ్ళ మంచికి వీళ్ళు అడ్డం వస్తున్నారని, వాళ్ళ మంచికి వీళ్ళు అడ్డం వస్తున్నారని ఇద్దరి మధ్యన తగాద పెట్టడం ఏదైతే స్పష్టంగా పెట్టినరో ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని కాదు. ఒక సామాన్యుడు కూడా చేసేదానికి వీలు కాని పని అది. చట్టం ఒప్పుకోదు, చట్టరీత్యా నేరపూరితం ఇది. ఈ రకమైన మాటలు మాట్లాడము నేరపూరితం. రెండో విషయము, దివాలా తీసిందని ఇతనే చేయడం మూలంగా రాష్ట్రం యొక్క ఇమేజ్ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఈ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో ఆర్థిక సంస్థల దగ్గర పరువు పోతుంది. పరువు పోవడం మూలంగా అప్పు పుట్టదు. మొదటి రోజు నుంచి ఇవాళటి వరకు కాంగ్రెస్ వీళ్ళంతా కూడా ఒక బంచ్ ఆఫ్ ఫూల్స్, పూర్తిగా ఒక మూర్ఖపు గుంపు ఇవాళ మంత్రివర్గంలో ఉన్నది. ఆలోచనలు లేవు. తర్వాత దాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలనే ఒక ప్రణాళిక లేదు. ప్రణాళిక ప్రకారం పోకపోవడం మూలంగా తర్వాత వచ్చిన అనేక రకాల విషయాలు ఏవైతే జరిగినాయో, మీరు హైడ్రా పేరు మీద తీసుకోండి, తర్వాత
ఫార్మాసిటీని పండబెట్టేసి దాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్ కింద తీసుకోవడం అయితేంది. అక్కడ ఇప్పుడు ఎక్కడైనా ఒక పెట్టుబడి పెడితే దాంట్లో నుంచి ఆదాయం రావాలండి. ఆ ఆదాయాన్ని వచ్చేదానికి వీలు లేని పద్ధతుల్లో ఖర్చు పెట్టే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో ఒక ఏదైతే వాళ్ళకు ఉండే ఏమంటారు దాన్ని నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకం సన్నగిల్ల మూలంగా ఇక్కడ వ్యాపారాలన్నీ కూడా కానీ కుంటుపడిపోతాయి. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, హామీలు ఏవైతే, వాగ్దానాలు, అవన్నీ కేవలం ఎన్నికల పరుగు పందెంలో తప్పదు కదా అనేటువంటి దూరంలోనే ఇటీవల ఢిల్లీలో ఒక కాంక్లేవ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాం. అంటే కమిట్మెంట్ అనేది పక్కన పెడితే పరుగు పందెంలో కాంపిటీషన్లో ఉండాలి కాబట్టి చెప్పినాం అనే దూరంలోనే వారు మాట్లాడినట్టు. అంటే దానికి అదే కదా కారణం. ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే వీళ్ళని చూపించి వాళ్ళకి ఎగ్గొట్టడం, వాళ్ళని చూపించి వీళ్ళకి ఎగ్గొట్టడం. మూల సూత్రం ఏంటంటే ఇచ్చిన హామీలని ఎగ్గొట్టే కార్యక్రమం. తర్వాత ఇంకొకటి ఇవ్వకుండా ఉండే దానికోసం ఒక రకమైన బేసిస్ క్రియేట్ చేసుకునే దానికోసం ఇవాళ ఆయన ప్రయత్నం చేస్తున్నారు అనేది కనిపిస్తూ ఉంది. రైట్. దేవిప్రసాద్ గారు, ఇప్పుడు 2020 మ్యాచ్ ఆడతామని చెప్పిండు రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో. ఇప్పుడు మేము 50-50 ఆడడం మాకు కాదు 2020 అంటే ఏంది అంటే తొందరగా గేమ్ పూర్తి చేయాలని. తొందరగా గేమ్ పూర్తి చేయాలంటే 420 హామీలు పూర్తి చేయాలి, 6 గ్యారెంటీలు పూర్తి చేయాలి కదా. మళ్ళీ నువ్వు ఏం చేస్తున్నావు? మాటలనేమో 2020, చేతులనేమో టెస్ట్ మ్యాచ్. ఇలా ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు రాజేష్ గారు. మీరు ఏ హామీలైనా తీసుకోండి. 41,000 కోట్ల నుంచి 20,000 కోట్లకు రుణమాఫీని తీసుకొచ్చారు. రైతు బంధు ఇప్పటి వరకు ఎవరికి పడలేదు. మూడు ఇంతకుముందు భరత్ గారు చెప్పినట్టు మూడిట్లలో ఒక్కటి అప్పుడు కేసీఆర్ గారు ఎన్నికల కమిషన్ పోయి ఆపిచ్చారు ఈ మూర్ఖులు. ఆ రోజు పోయి ఎన్నికల కమిషన్ దగ్గరకు పోయి రైతుల నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఎన్నికల తర్వాత రిలీజ్ చేయమంటే ఆ ఒక్క విడత ఇచ్చారు తప్ప ఇప్పటి వరకు రైతు బంధు 3 ఎకరాలకి వేసినామని చెప్పి ముచ్చట చెప్తున్నారు. అది కూడా 3 ఎకరాల లోపల కూడా అందరికీ రాలేదు. అనేక మంది ఇలా రైతు కూలీల పరిస్థితి ఏంది, కౌలు వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి హామీ ఏంది, బోనస్కు సంబంధించినటువంటి హామీ ఏంది, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అనేక హామీలు ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా ఇలా అమలు చేయనటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులోంచి ఫ్రస్ట్రేషన్ మొదలవుతూ ఉంది. ఒకవైపు ఏమో మరి ఢిల్లీకి పోతే నాకు ఎవరు కలుస్తలేరు, చెప్పలేకపోతారేమో అంటే మరి అక్కడ మీరు మీ వ్యక్తిగతమైనటువంటి మీ పనితనం కానీ మీ ఇమేజ్ కానీ మీ అంతలో మీరే కిల్ చేసుకొని నేను అక్కడికి పోతాడు. ఎందుకు పోతున్నావు ఢిల్లీకి? 43 సార్లు ఎందుకు పోవాల్సి వచ్చింది? ఎందుకు పోతున్నావు ఢిల్లీకి? తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో ఎందుకు తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు? మరి అదేదో చెప్పు. ఎవడెవడు ఇస్తలేడు నీకు? రాహుల్ గాంధీ ఎందుకు ఇస్తలేడు? ఖర్గే ఎందుకు ఇస్తలేడు? ఇంకెవరు ఎందుకు ఇస్తలేరు? మరి చెప్పు. ప్రజల దగ్గరకు వచ్చి ముక్కు నేలకు రాయి. కాబట్టి ఇలా చెప్పేటి అన్ని అబద్ధాలు రాజేష్ గారు. ఇక్కడ ఉన్న వసూలు చేసి ఏఐసిసికి కప్పంగట్టుడు తప్ప ప్రజలకు సంబంధించినటువంటి ఏ ఒక్క సమస్యను కూడా ఇలా పరిష్కరించేంత దిగజారిపోయింది ఈ ప్రభుత్వం. కాబట్టి ప్రజలు ఏం చేస్తారు? ఇక 17-18 నెలలు అయిపోయింది. కేసీఆర్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుండడం తప్ప ఇక ప్రజలు ఏం చేసేది లేదు. డెఫినెట్గా పోరాటాలకు దిగుతారు, ప్రత్యక్ష కార్యాచరణకు వస్తారు. డెఫినెట్గా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఇచ్చిన డిమాండ్లు అమలు చేసేదాకా వెంటబడతారు, వేటాడతారు. రాష్ట్రం దివాలా తీసింది. మనం దివాలా తీసేసినా మనల్ని ఎవరు నమ్మట్లేరు, ఎవరు అప్పు ఇవ్వట్లేరు. ఎక్కడికైనా పోతే ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకపోతారు కావచ్చు, ఎవరు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేరు అంటూ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఒక విస్మయం వ్యక్తమవుతుంది, ఒక చర్చ జరుగుతోంది. అంటే ముఖ్యమంత్రి తనకు తాను దిగజార్చుకుంటూ రాష్ట్రాన్ని కూడా దిగజారుస్తున్నారు ఢిల్లీ స్థాయిలో అంటూ ప్రజలు కూడా బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఒక పక్క మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. మంత్రులు నిన్న తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. రైతు భరోసాకు సంబంధించి అటు యజమానికే భూ యజమానికే ఇవ్వగలుగుతున్నాం, ఆ భరోసా అనేది కౌలు రైతుకి ఇవ్వలేకపోతున్నాం అనేది. అంటే కౌలు రైతుకి ఇస్తాము, తర్వాత యజమానికి ఇస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో మాట్లాడారు. కానీ ఇవాళ ఆ విషయంలో కూడా పూర్తిగా చేతులెత్తేసింది. ఇవాళ కౌలు రైతుల్ని పూర్తిగా విస్మరిస్తున్నట్టు అనేది ఖచ్చితంగా ఇవాళ అర్థం చేసుకోవచ్చు అంటూ కౌలు రైతులు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్ భరత్ గారు, సో దివాలా తీసాం అనేది మొత్తం వ్యవస్థ దివాలా తీసిందని చెప్తూనే అట్ ద సేమ్ టైం రైతులకు ఇచ్చినటువంటి హామీలు కూడా పూర్తిగా పక్కకు పోతున్నటువంటి పరిస్థితి నిన్న స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పినటువంటి మాట ఇది. తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పేదానికోసం 16 నెలలు పట్టింది. వాస్తవానికి ఇది సాధ్యం కాదని ముందుగా చెప్పింది టీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే చెప్పడం జరిగింది. ఎందుకంటే లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని డిసైడ్ చేయడం అనేది చాలా కష్టమైన విషయము. తద్వారా వచ్చే అనేక రకాల లీగల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రజలకు బాగు చేసే దానికన్నా చేటు చేసే విషయం ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని మనం ముట్టుకునే పరిస్థితి ఆ రోజులలోనే. కానీ మరి రాహుల్ గాంధీ వచ్చి, సోనియా గాంధీ వచ్చి సంతకాలు పెట్టి, అఫిడవిట్లు ఇచ్చి, పొర్లు దండాలు పెట్టి, దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి ఎందుకు నమ్మించినారు? సాధ్యం కాని విషయం మీద
ఎందుకు నమ్మించినారని అంటే మోసం చేసింది. Right. మీరు ఇవన్నీ మాట్లాడొద్దు, మేము ఇవ్వలేకపోతున్నాము అనేది మాట్లాడొద్దు, మేము మోసం చేసినామని ఒప్పుకోవాలి. ఖచ్చితంగా మీరు అందరు కలిసి మోసం చేసిండ్రు. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా బాధ్యత వహించాలి. ఏ ప్రామిస్ అయితే మీరు చేసినారో అది ఏదైనా ప్రామిస్ ఎప్పుడు చేస్తామండి, మనం చేయగలిగింది అయితేనే చేస్తాము. అంతే అంతే. చేయలేదని తెలిసి కూడా ఎట్లా చేస్తాము అంటే మోసం చేస్తామని ముందే తెలుసు. మోసం చేసి మభ్యపెట్టి అదే మీరు ఢిల్లీలో ఆయన మాట్లాడుకుంటూ ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటా మేము రేసులో ఉండాలి కాబట్టి మేము ఆ మాటలు మాట్లాడినాం అనేది అన్యాపదేశంగా అది చెప్పడం కూడా జరిగింది. అంటే వీళ్ళంతా ఏమన్నట్టు మోసగాళ్ళని అర్థం. అంటే కమిట్మెంట్ కాదు, కాంపిటీషన్. మోసగాళ్ళు, దివాలాకోర్లు, తర్వాత హింసను రెచ్చగొట్టే పద్ధతుల్లో సమాజంలో హింసని రెచ్చగొట్టకుండా రెచ్చిపోకుండా కాపాడాల్సిన ముఖ్యమంత్రి ఇవాళ ప్రజలకు వ్యతిరేకంగా ఉద్యోగస్తుల్ని వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు అని అంటే నేరపూరితం అండి. దాని మీద కేసు పెట్టాలి. ఈ విషయం మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి. కోసుక తినండి అని మాట్లాడమేంది ముఖ్యమంత్రి అంటే అనే మాటలైనా కోసుక తినండి నన్ను అంటే జనం ఏమన్నా నిర్దయగా ఉన్నారా, లేకపోతే ఎంప్లాయీస్ ఏమన్నా నిర్దయగా ఉన్నారా? వాళ్ళకి కావాల్సింది తప్ప వేరే ఏమన్నా అడుగుతున్నారా? ఆయన ఆస్తి ఏమని అంటున్నారా? ఏం మాట్లాడుతున్నాడు? ఒక పర్థం లేని పద్ధతిలో ఉన్నది. ఐ థింక్ నేనేమనుకుంటున్నా అంటే ఇతను ఉండేదానికి ఇతనికి అర్హత లేదండి, ముఖ్యమంత్రిగా ఉండేదానికి ఇతనికి అర్హత లేదు. కనీసం కాంగ్రెస్ పార్టీకి బుద్ధి ఉంటే దీన్ని రివ్యూ చేయాలి. రివ్యూ చేసేసి కనీసం ఉన్న దాంట్లో ఇంకేమన్నా తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఒక సెన్స్ ఉన్నవాడిని తీసుకొచ్చి పెట్టండి. ఒక సెన్స్ లేదు, తర్వాత ఒక పద్ధతి లేదు, తర్వాత భాష కూడా సరైన భాష లేకుండా కోసుకదినండి ఏంటంటే ముఖ్యమంత్రి ఆ మాట మాట్లాడితే ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నావు నువ్వు? కాబట్టి ఈ ప్రభుత్వంతో ప్రజలకి ఏ రకమైన ఉపయోగం జరుగుతుందని ఇక నుంచి జరుగుతుంది అనేది మాత్రం ఆశ లేని పరిస్థితి. రెండోది ఇదే కంటిన్యూ అయితే మాత్రం సర్వనాశనానికి దారితీస్తుంది అనేది స్పష్టం. ఇక ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా పక్కకు పోయినట్టే రాష్ట్రం దివాలా తీసిందంటూ ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో చెప్తూనే వస్తున్నారు. మరోపక్క మంత్రులు కూడా అదే విధంగా చెప్తున్నారు. గతంలో ఇచ్చినటువంటి హామీలను ఒక రకంగా హామీలు ఇస్తే ఇవాళ మరో రకంగా హామీలు మేము అమలు చేయలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న రైతు భరోసా గురించి, తర్వాత కౌలు రైతుల గురించి, భూ యజమానుల గురించి ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం. చేస్తాం, మీ సలహాలు కూడా ఇవ్వాలి. రైతు భరోసా ఎట్టు ఇవ్వాలి? రైతు భరోసా భూ ఆసామికి వెళ్తుంది, పంట పండించినోడికి రావట్లేదు, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదరట్లేదు. వీడికి గడవక పొలం చేయాల్సి వస్తుంది కౌలుదారు వెళ్ళి. దాన్ని ఏం చేద్దాం? సో రైట్ దేవప్రసాద్ గారు, సో అదే పరిస్థితి. ఇప్పుడు ఏం చేద్దామని ప్రజలనే ప్రశ్నిస్తున్న పరిస్థితి. రైతుకి ఇస్తాం, భూ యజమానికి ఇస్తాం, రైతు కౌలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి రైతు భరోసా ఇస్తామని చాలా క్లియర్గా అనేక సందర్భాల్లో అప్పుడు ముఖ్యమంత్రి చెప్పారు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు. ఇప్పుడు రాజేష్ గారు ఏం చేయాలని రేవంత్ రెడ్డి, ఏం చేయాలని తుమ్మల నాగేశ్వరరావు, ఏం చేయాలని ఇంకొక మంత్రి, ఇట్లా చెప్పుకుంటూ పోతే మళ్ళీ ఏం చేద్దామని మీరు అధికారంలోకి వచ్చి చెప్పాలి కదా ప్రజలకు. అది ఇది చేస్తామని చెప్పారు కాబట్టే ప్రజలు అడుగుతున్నారు. వ్యవసాయం మళ్ళీ సంక్షోభంలోకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రాజేష్ గారు. డెఫినెట్గా కేసీఆర్ గారు ఈ వ్యవసాయ సంక్షోభం నుండి సాగుబడి ఎక్కువ కావాలని చెప్పి కేసీఆర్ గారు ఇర్రెస్పెక్టివ్గా అందరికీ కూడా రైతు బంధించి వ్యవసాయాన్ని ఒక పండుగగా మార్చి 60 లక్షల టన్నుల నుంచి 3 కోట్ల టన్నులకు తీసుకొచ్చినటువంటి చరిత్రను మనం తెలంగాణలో చూసినాం. మళ్ళీ ఏం చేస్తారంటే ఇలా డెఫినెట్గా 1 ఎకరం ఉన్నోళ్ళు, 2 ఎకరాల ఉన్నోళ్ళు, వ్యవసాయం చేతగానోళ్ళు, వ్యవసాయం లేనోళ్ళు, భూములు ఉన్నోళ్ళు ఇలా కౌలుకి ఇచ్చొస్తారు. ఇప్పుడు ఏమైంది, మీరు ఏదైనా మీ ఆ కాలం ఇంకోటి పాస్బుక్లో పెట్టిన కాలం వలన ఇవాళ రైతులు ఏమవుతారు, రైతులకును కౌలుదారులకు ఒక యుద్ధం జరిగేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇక కౌలుకే ఇయ్యరు. కౌలుకి ఇవ్వకుండా భూములన్నీ పడా ఉంటాయి. మళ్ళీ వ్యవసాయ సంక్షోభం వచ్చేటువంటి అవసరమైనటువంటి ధాన్యం పండనటువంటి స్టేజ్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. నువ్వు మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నారు, 31 మార్చిలో కూడా మేము మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పినావు కదా. మళ్ళీ ఇవాళ ఏం చెప్తున్నావు? ఇవాళ డేట్ లేదు. మళ్ళీ మీరు చూడండి, తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిండు, డేట్ లేదు, ఇక అయిపోయినాయి, డేట్లు అయిపోయి చేతులు ఎత్తేసుడు ఒక్కటే మిగిలింది. ఇప్పుడు ఇట్లా అన్నారు, ఇప్పుడు ఇట్లా అన్నారు. ఇదే మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. కాబట్టి అన్నీ ఎత్తివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు రాజేష్ గారు. ఇలా మూసీ పేరు మీద మీరు చేసినటువంటి విధ్వంసం కానీ, హైడ్రా పేరు మీద చేసినటువంటి విధ్వంసం కానీ, ఇవన్నిటి వల్ల ఇలా మొత్తంగా కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గేటువంటి ప్రయత్నం చేశారు కదా. మీ వల్లనే కదా ఇలా రియల్ ఎస్టేట్ అంతా కుదలేపోయి ఒక్కొక్క నియోజకవర్గంలో 2000 నుంచి 2005 మంది యువకులు ఇవాళ అందరూ కూడా ఏ పని లేక ఇవాళ మళ్ళీ
ఒక రకమైనటువంటి సంక్షోభానికి, సమాజంలో సంక్షోభానికి దారితీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాల్సింది, మీరు నిజాలు చెప్తున్నారు కదా, మేము గతంలో చెప్పిన అబద్ధాలను చెంపలేసుకొని ఇవో మా దగ్గర ఉన్నాయి డబ్బులు గివి, ఇవో గీ డబ్బుల నుంచి గిట్లు ఇస్తున్నామని చెప్పండి. మీరు అన్ని ఇచ్చిన ఇప్పుడు నిజంగానే ఉద్యోగులు కూడా ఏమడుగుతున్నారు రాజేష్ గారు? డిఏ ఇమని అడుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమానంగా డిఏ 27 రాష్ట్రాలు ఇస్తున్నాయి, మీకేం పుట్టిందని అడుగుతున్నారు. దీని మీద నువ్వు ఇంత స్పందించి ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా ఏ సంఘాలు కూడా ఏం చేస్తాయి? నిరసన తెలుపుతాయి, లేకుంటే ఇంకో కార్యక్రమం పెడతాయి. ఇది కొత్తగానా? రేవంత్ రెడ్డి గారు ఆమె వాళ్ళ సోనియా గాంధీ అని రాహుల్ గాంధీని ఈడీ ఆఫీస్కి పిలిస్తే మీరెందుకు కూర్చున్నారు ధర్నాలు? అంటే మీరేమో ధర్నాలు చేస్తారు, ఉద్యోగులు ధర్నా చేయొద్దా? మళ్ళీ ఎందుకు ధర్నాకు పోయినారు మీరు ఆ రోజు? మళ్ళీ ఇలా కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి నిధులు వస్తలేవని దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒకటై ఉద్యమాలు చేస్తామంటున్నాయి కదా. మరి అందులో నువ్వు కూడా పోయి ఏదో చాలా మాట్లాడినావు కదా తమిళనాడులో. మళ్ళీ ఇదేంది అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ వర్గానికైనా తమ సమస్యలు వచ్చినప్పుడు, ఆవేదన వచ్చినప్పుడు, ఆగ్రహం వచ్చినప్పుడు స్పందిస్తారు. ఆ స్పందనను మీరు సరైనటువంటి రీతిలో అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. కేసీఆర్ ఉన్నప్పుడు ఉద్యమాలు జరగలేదా? సమ్మెలు జరగలేదా? ప్రభుత్వంలో జరుగుతాయి, కానీ దాన్ని ఎట్లా డీల్ చేయాలనేటువంటి విషయంలో ఇలా చాలా బాధ్యత రాహిత్యంగా ఇలా ఈయనంతే, ఆ కేంద్రంలో అంతే. ఇలా అమిత్ షా లాంటి వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడుతున్నాం మనం చూస్తున్నాం. ఇలా వామపక్ష తీవ్రవాదాన్ని అడ్రస్ చేసే క్రమంలో మేము మొత్తం చంపుతామని చెప్తున్నారు తప్ప అడ్రస్ చేస్తామని చెప్తలేరు. పలానా నిరుద్యోగం డెడ్ లైన్ పెట్టిండు అమిత్ షా గారు, పలానా తీవ్ర మావోయిస్టులను మేము 26 మార్చి వరకు లేపేస్తామని. నిరుద్యోగం ఎప్పటి వరకు లేపేస్తావు చెప్పు? నిరుద్యోగం ఎప్పుడు లేపేస్తావు చెప్పు? మిగతా అంశాలను యువకులకు సంబంధించిన సమస్యలు ఎప్పుడు పోతాయి చెప్పు? పేదరికం ఎప్పుడు తగ్గిస్తావు చెప్పు? ఈ రాష్ట్రాల మధ్య అంతరాలు లేకుండా ఎప్పుడు చేస్తావో చెప్పు? ఇవి డెడ్ లైన్ పెట్టుకోవాలి పాలకులు. మనుషులను చంపడానికో లేకుంటే ఇక్కడ ఉద్యోగుల్ని బెదిరించడానికో కాదు డెడ్ లైన్. ఇలా డెఫినెట్గా ప్రజలు ఇవన్నీ కూడా ఈ 2 పార్టీల నాటకాల్ని ప్రజలు చూస్తున్నారు. బీజేపీ ఒక్క మాటనే మాట్లాడుతుంది రాజేష్ గారు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని ఏమని అంటే వెంటనే ఒక ప్రొటెక్షన్ టీమ్గా వస్తారు, బండి సంజయ్ కానీ మిగతా నాయకులు కానీ. మరి ఉద్యోగుల పట్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తుంటే వీళ్ళకి నోట మాటలు వస్తలేవా? కాబట్టి ఇప్పటికైనా ఈ 2 రాజకీయ పార్టీల డొల్లతనాన్ని ఇలా ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇలా ప్రజలందరూ కూడా ఐక్యమవుతున్నారు. కాబట్టి ఈ ఫ్రస్ట్రేషన్స్, ఈ ప్రకంపనలు. రాజేష్ గారు రైట్. భరత్ గారు ఇవాళంటే ఉద్యోగుల గురించి మాట్లాడారు. ఉద్యోగులకు ఏం చేయాలని చెప్పండి అంటున్నారు. రేపు పొద్దున ప్రజల ముందు కూడా అదే, మేము గ్యారంటీలు ఇచ్చినాం, మేము ఇప్పుడు అమలు చేయలేకపోతున్నాం, ఏం చేస్తారో చెప్పండి, ఎట్లా చేస్తారో మీరే చెప్పండి చేద్దామని ప్రజల ముందు కూడా ఇక డైరెక్ట్ ముఖ్యమంత్రి బాహాటంగా అనే పరిస్థితి కూడా వస్తుందేమో అన్నటువంటి విషయం కూడా. అసలు దీంట్లో ఎక్కడన్నా పద్ధతి ఉన్నదండి? ఒక పద్ధతి లేని పద్ధతుల్లో ఒక పద్ధతి లేని పద్ధతి, క్రమశిక్షణ లేదు, మాట మీద వాళ్ళు ఇచ్చిన మాట మీద వాళ్ళకే విలువ లేదు, గౌరవం లేదు. అసలు మొత్తం పరిపాలన ఎవరిని పరిపాలన? రాష్ట్రం అంటే ప్రజల మీదనే నమ్మకం లేకుండా ప్రజల్ని హోల్సేల్గా మోసం చేసే దానికోసం ఇవాళ ఇన్ని రకాల పద్ధతులని వీళ్ళు చూజ్ చేసుకున్న తర్వాత దీంట్లో మంచి జరిగేది ఏముంటుందండి? నాకు తెలిసి ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఏమాత్రం కొనసాగే హక్కు వీళ్ళకి లేదు. ఎందుకంటే ఇది పరిపాలన కాదు చేసేది, దివాలా తీపించడం, ముంచడం, చంపడం, తొక్కడం. ఇది ఈ భాషను ప్రయోగిస్తున్న క్రమంలో ఇట్లాంటి ఈ నాయకత్వంతో రాష్ట్రానికి ఒరిగేది లేదు, ప్రజలకు మంచి జరిగేది ఏం లేదు. ఇంకా క్షీణించే పరిస్థితే తప్ప ఎక్కడ కూడా ఒక ఆశావాహం కానీ తర్వాత మంచి జరుగుతుందనే నమ్మకం కానీ లేదు. 10 లక్షల మందిని తీసుకొని వచ్చి కూర్చోబెడతా మాట్లాడతాను ఒక మాట, కనీసం దీనికన్నా కట్టుబడి ఉండాలి. మీరు 10 లక్షల మందిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి మీరు మాట్లాడండి, ప్రతిపక్షాలకి అవకాశం ఇవ్వండి, ఉద్యోగులకు అవకాశం ఇవ్వండి, ప్రజాపక్షానికి కూడా అవకాశం ఇవ్వండి, వీటికి అవకాశం ఇచ్చి మాట్లాడండి. అసలు నువ్వు పిలిస్తే 10 లక్షల మంది వచ్చే ముఖాలైనా ఈ కాంగ్రెస్ నాయకత్వాన్ని ముఖమేనా ఇది? ఇవాళ మీరు ఏ ఒక్క విషయం మీదనైనా మీరు ఇవాళ మీ మాటను నిలబెట్టుకోలేదు. తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టు తీసుకురాలేదు, ఏది అభివృద్ధి జరగలేదు, ఉన్నదాన్ని మొత్తం నాశనం చేసి పెట్టినారు. అయినా బడ్జెట్తో పాటు 1,50,000 కోట్ల రూపాయలు డబ్బు తీసుకొచ్చినారు. ఏం కనిపిస్తుంది? ఎక్కడికి పోతున్నాయి ఈ పైసలు? అంటే దుబారా అవుతున్నది అనేది మాత్రం స్పష్టమవుతాం. రైట్. ఇక ఈ దుబారా నాపాలి, ఈ ప్రభుత్వం పోనన్న పోవాలి. రైట్. దివాలా తీసింది రాష్ట్రం కాదు, దివాలా తీసింది సీఎం రేవంత్ రెడ్డి. ఆయన ఆలోచనలు దివాలా తీశాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఇవాళ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడబోతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎక్కడి దాకా దిగజార్చారంటూ ఆయన సమగ్రంగా ఇవాళ మీడియా ముందు వివరించబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ కుట్రలు వాస్తవాలపైన నిన్న
చర్చ సాగింది. చర్చలో చాలామంది కాళేశ్వరం గొప్పదనం ఏంటి, కాళేశ్వరం అనేది ఎట్లా నిర్మించబడింది, ఒక అద్భుతమైన ప్రాజెక్టుగా ఎట్లా అది ముందుకు సాగింది, కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రతో కాళేశ్వరాన్ని ఎట్లా ఇబ్బంది పెడుతుందో, తద్వారా రైతులు ఎట్లా వేధిస్తున్నారంటూ నిన్న అందరూ కూడా వక్తలు మాట్లాడారు. ఎస్ భరత్ గారు, కాళేశ్వరం ప్రాజెక్టు దాని గొప్పదనం, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న మాటలు, కుట్రలు, ఆ కుట్రల వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి అనేది. కాళేశ్వరం అనే దాన్ని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీగానే కాళేశ్వరాన్ని వ్యతిరేకించుతూ వచ్చింది. తర్వాత వాళ్ళ ప్రచారం ఏంటంటే కాళేశ్వరానికి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో వచ్చే ఆదాయానికన్నా అయ్యే ఖర్చు ఎక్కువ ఉన్నది, వ్యవసాయం మీద కరెంటు బిల్లుల మీద కట్టాల్సిన అవసరం ఉన్నది అనేది వాళ్ళు మాట్లాడే మాటలు. అదే కాకుండా కాళేశ్వరం అనేది ఒక అద్భుతమైన ప్రాజెక్టుగా గుర్తింపు తెచ్చుకొని ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ గారి దార్శనికతకి ఒక మంచి పేరు రావడం ఏదైతే ఉందో వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి. తర్వాత కాళేశ్వరం ద్వారా ప్రతి ఊరికి నీళ్లు వెళ్ళిన పరిస్థితిని తర్వాత ప్రజలు అనుభవించిన దాన్ని ఎవరు కూడా కాదనలేరు. ఇవాళ అది ప్రమాదమా లేకపోతే కేసీఆర్ గారికి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కావాలని వారి ప్రతిష్ట దెబ్బతీయడం కోసం చేసిన కుట్రలో భాగమా తెలియదు. కానీ ఒక 3 పిల్లర్స్ ఏదైతే ఉన్నాయో ఆ పిల్లర్స్కి మేడిగడ్డ ప్రాజెక్టులో ఒక ప్రమాదం అని అనుకుందాం. ప్రస్తుతానికి అది తేలాలి, అది ప్రమాదమా లేకపోతే దుశ్చర్యనా అనేది తేలాలి. దుశ్చర్య అయితే ఎవడు చేపించిండు అనేది కూడా తేలాలి. అయితే దాన్ని రిపేర్ చేయడానికి పెద్ద సమస్య కాదు. ఒక 6 నెలల లోపల మొత్తం రిపేర్ చేయగలుగుతారు. పెద్ద ఇప్పుడు 150,000 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ఇవాళ అప్పు తీసుకొని వచ్చినారు కదా, అందులో ఒక 3,000 కోట్లు మ్యాక్సిమం 3,000 కోట్లు ఖర్చు పెడితే అదంతా బాగా అవుతుంది. ఎందుకు బాగు చేయట్లేదు? ఈ లోపల కంకాక్టెడ్ రిపోర్ట్స్ అన్నీ అంటే వాటిన్నింటినీ కలగాపులగంగా చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ బ్యారేజీలు పనికిరావని వీటితో మాట్లాడిపించడం, ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఏంటంటే ఒకటేమో ఒక కుట్ర ఏంటంటే కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెరిపివేస్తామని మాట్లాడిన దాంట్లో ఒకటి భాగం. రెండోది ఏంటంటే దాని మీద అది కనుక ఆపరేషన్లోకి వస్తే మామూలుగా నడుస్తే దాని మీద చాలా కరెంటు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆ కరెంటు ఖర్చును తప్పించుకునే దానికోసం ఇంకొక భాగం. ఈ రకంగా అనేక రకాలుగా మొత్తం మీద అది కేసీఆర్ గారు చేసిన కాళేశ్వరం అనేది ఉపయోగం లేదు అని ప్రూవ్ చేయడం కోసం అది బంద్ పెడితే కానీ ప్రూవ్ అవ్వదు అనేది వాళ్ళ దుర్మార్గమైన ఆలోచన. ఈ రకంగా లక్షలాది కోట్లాది రైతుల యొక్క కడుపు కొట్టే కార్యక్రమం చేయడానికి కూడా వెనది అని ఆలోచన విధానం కాంగ్రెస్ది. అంత దుర్మార్గం, క్రిమినల్ ఆలోచన విధానాలు ఇవన్నీ. తద్వారా ఏమవుతుందనంటే రాష్ట్రం వెనకబడకపోతే ముందుకు పడుతుందా, తర్వాత రాష్ట్రం యొక్క ప్రతిష్ట దిగజారకపోతే ముందుకు పోతుందా? ఎవడి సైడండి అప్పు? ఎంత మూర్ఖంగా రాష్ట్రానికి అప్పు పుట్టట్లేదని బహిరంగంగా డిక్లేర్ చేసుకోవడం, ఇట్లా పెద్ద ప్రాజెక్టుని ఉపయోగం లేకుండా పక్కన పెట్టడము, తర్వాత ప్రజలకి ఇబ్బంది అవుతున్నా కానీ పట్టించుకోకపోవడము. అసలు వీళ్ళకి అర్హత లేదండి. 1 నిమిషం కంటిన్యూ అయ్యేదాన్ని కూడా ప్రభుత్వంలో ఉండేదానికోసం వీళ్ళకి అర్హత లేదు. అది మూల సారాంశం ఏంటంటే అది తీసుకోవాలి ఇవాళ ప్రజలు. వీళ్ళని ఒక్క క్షణం కనుక మనము వీళ్ళని ముందుకు అంటే అందులో కొనసాగేదానికి అవకాశం ఇస్తే ఇంకా నష్టం అనేది మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. దేవిప్రసాద్ గారు, ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందంటూ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రతిష్ట దిగజార్చే విధంగా మాట్లాడతారు. మరోపక్క కాళేశ్వరం గురించి మాట్లాడినప్పుడు కూడా కూలేశ్వరం అంటూ ఆయన చెప్తూ కాళేశ్వరం ప్రతిష్టను కూడా దెబ్బతీర్చే విధంగా ముఖ్యమంత్రి పదే మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా కాళేశ్వరం ఏంటి, కాళేశ్వరం గొప్పదనం ఏంటి, వాళ్ళ కాళేశ్వరం వెనుక జరుగుతున్నటువంటి కుట్రలు ఏంటి అనేది కూడా నిన్న సమగ్రంగా చర్చ సాగింది. రాజేష్ గారు, అంటే తెలంగాణ ఉద్యమ సందర్భంగా సమైక్యాంధ్ర పాలకులందరూ కూడా చిన్న రాష్ట్రం వస్తే మీరు సరిగ్గా పరిపాలించుకోలేరు, ఉద్యమకారులు పరిపాలకులు అయితే అసలు పరిపాలనే సుపరిపాలన ఉండదని చెప్పి అవాకులు చవాకులు వేలి రకరకాలుగా కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాడు అయితే అదేదో కట్టబెట్టి అసలు విద్యుత్కు అంత చీకటి అవుతుందని చెప్పాడు. కానీ 14లో అధికారంలోకి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చిన్న రాష్ట్రాలు ఎంత అభివృద్ధి చెందుతాయి అనేటువంటికి ఒక రోల్ మోడల్గా అనేక అంశాలు పరిష్కరించండు. నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ప్రధానమైనటువంటి అంశం. నీళ్లు, నిధుల మీద కేసీఆర్ గారు తీసుకున్నటువంటి చొరవ వల్ల ఇలా నీటికి గోసపడుతున్నటువంటి తెలంగాణ ప్రజానీకానికి కాకతీయ మిషన్ ద్వారా నీటిని ఏర్పాటు చేసుకున్నాం. అట్లాగే కాళేశ్వరం అద్భుతమైనటువంటి ప్రాజెక్టు నిర్మించుకున్నాం. కాబట్టి కేసీఆర్ గారికి వచ్చిన ఈ మంచి పేరును
ఈ తుడిపేయాలనేటువంటి కుట్రలో భాగంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారం. ఇవాళ 16 టీఎంసీల నుంచి 160 టీఎంసీలకు రిజర్వాయర్లు పెంచుకున్నాం రాజేష్ గారు. ఇవాళ ఎస్కలేషన్ అయింది, డబ్బులు అసలు 80,000 కోట్లు ఖర్చే కాలేదు, 1,00,000 కోట్లు ఇందులో అవినీతి ఉందని చెప్పి దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇవాళ ల్యాండ్ ఎక్వేషన్ విషయంలో కావచ్చు, రిజర్వాయర్లు పెరగడంలో కావచ్చు, వీటి వల్ల ఎస్కలేషన్ జరిగిందని చాలా స్పష్టంగా అప్పుడు పనిచేసినటువంటి ఇంజనీర్లు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇలా ప్రభుత్వంలో ఒక ప్రకంపనలు మొదలయ్యాయి. అయ్యో మేము చెప్పిన దాన్ని ఇలా అందరూ కూడా ఖండిస్తున్నారు, ఏంది అనేటువంటి భావన వస్తూ ఉంది. కాబట్టి ఇలా క్షేత్రస్థాయిలోకి కాళేశ్వరం మీద జరుగుతున్నటువంటి కుట్రను బహిర్గతం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఇలా గ్రామీణ ప్రాంతాల్లోకి అన్ని నియోజకవర్గాల్లో కూడా సమావేశాలు పెట్టాలని నిర్ణయించడం వల్ల ఇలా ప్రభుత్వంలో కదలిక మొదలైంది. కాబట్టి డెఫినెట్గా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. ఇవాళ లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు, 1 కోటి ఎకరాల మాగాణమని కేసీఆర్ గారు ఏ కళనైతే కన్నారో ఆ కళను పూర్తి చేసేటువంటి ప్రాజెక్టు. అందుకే కేసీఆర్ గారు చాలా నిరంతరంగా దీని మీద అధ్యయనం చేసి ఇలా ప్రాజెక్టు కట్టి మొత్తంగా కూడా ఇలా గ్రౌండ్ వాటర్ను పెంచిండు. బేసిన్తో సంబంధం లేకుండా నల్గొండ జిల్లాకు కూడా నీళ్ళు అందించేటువంటి వరప్రదాయిని ఇలా మల్లన్న సాగర్ కావచ్చు, లేకుంటే రంగనాయక సాగర్ కావచ్చు, కొండపొచ్చం కావచ్చు, అన్నపూర్ణ రిజర్వాయర్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంటాక్ట్గా ఉన్నాయి. మొన్న 15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కూడా ఏ ఒక్క డ్యామేజ్ కూడా ఇంత డ్యామేజ్ కాలేదు. ప్రకృతే ఇలా నిరూపించింది ఇవి గట్టిగా ఉన్నాయి, ఇంటాక్ట్గా ఉన్నాయి అని. అన్ని రిజర్వాయర్లు ఇలా ఎక్కడ కూడా దెబ్బతినకుండా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. కానీ ఇలా ఎన్డీఎస్ఏ పేరు మీద బీజేపీ, ఇలా కమిషన్ల పేరు మీద కాంగ్రెస్, ఈ రెండు కూడా వాళ్ళకొని కేసీఆర్ గారికి వచ్చినటువంటి గొప్ప పేరును తుడిచేయాలని ఒక కుట్రపూరితమైనటువంటి చర్యలో భాగంగా చేస్తున్నటువంటి ప్రయత్నం అనేటువంటి విషయాన్ని ఇలా ప్రజలకు డెఫినెట్గా తీసుకుపోతాం మేము రాజేష్ గారు. రైట్, చివరిగా వన్ వర్డ్ భరత్ గారు కంక్లూడ్. కాళేశ్వరంని ధ్వంసం చేసే దానికోసం కాంగ్రెస్ కంకణం కట్టుకొని ఉన్నది. ఒకటి ఏంటంటే, ఎవడైనా కాళేశ్వరం ప్రాజెక్టు బారాజులకు ముందట ఉన్న ఇసుకని తొలగించే కార్యక్రమం ఎవడైనా చేస్తాడండి? ఇవాళ నిరాఘాటంగా అక్కడి నుంచి ఇసుక తీస్తూ ఉన్నారు. ఇసుక తీసి తద్వారా దానికి ప్రమాదం కలిగించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ చర్చ ఏదైతే ఉందో గ్రామ స్థాయికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రతి రైతు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సుభిక్షంగా మంచిగా సురక్షితంగా ఉన్న ఒక ప్రాజెక్టుని పనికిరాని ప్రాజెక్ట్ అనే పేరు మీద, తర్వాత ప్రమాదం జరుగుతుందనే పేరు మీద ఇవాళ నీళ్లు నిలపకుండా, తర్వాత ఆ నీటిని చెరువులలో అంటే 33,000 చెరువులు ఉంటాయి తెలంగాణలో, ఆ చెరువులలోకి రానియకుండా, తర్వాత వ్యవసాయానికి అడ్డంకుగా ఇవ్వాలి ఏదైతే ప్రయత్నము కాంగ్రెస్ చేస్తుందో, బీజేపీ దాంట్లో సింహభాగాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది ఒకటి ఏదైతే పెట్టుకున్నారో, ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీతోని ఇవాళ చెత్త రిపోర్ట్స్ అన్ని రిలీజ్ చేసేసేసి ప్రజలకు ఒక మిస్అండర్స్టాండింగ్ని నింపేదానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇద్దరు. కానీ ఈ ఇద్దరు చేసే పనులు ఏంటంటే వ్యవసాయాన్ని నాశనం చేయడము, రైతులకి నీళ్లు రాకుండా ఉండేదానికోసము, ఈ డ్యామ్ని ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని సర్వనాశనం చేసేదానికోసం ఒక ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అది తెలంగాణ మనుగడకే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గ్రామ స్థాయిలోకి ప్రతి రైతుకు అర్థమయ్యే పద్ధతులలో ఒక క్యాంపెయిన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, విడమర్చి చెప్పాల్సిన అవసరం ఉన్నది. రెడీగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా పచ్చి అబద్ధాలు. కేవలం గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని బదనం చేసే కుట్రలో భాగంగానే కాళేశ్వరాన్ని ఇట్లా మాట్లాడుతున్నది ఒక అభిప్రాయం అయితే, మరోపక్క రాష్ట్రం మొత్తం దివాలా తీసింది అంటూ రాష్ట్రం యొక్క ప్రతిష్టను మొత్తం దేశం ముందుగా దిగజార్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని కూడా ప్రజలు తీవ్రంగా పరిగణిస్తున్నారు, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సోమ భరత్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.